ఆ పట్టణం ముట్టడి వేయబడింది. ఆ షోమ్రోను భయంకరంగా ముట్టడి వేయబడింది. కొన్ని నెలల పాటు చుట్టూ శత్రువులు ముట్టడి వేసేశారు. మొత్తం చెట్లు నరికి మంట పెట్టడానికి చుట్టూ పెట్టారు. బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల వాళ్ళు బయట. ఫుడ్ లేదు, వాటర్ కూడా లేకుండా చేసేసారు ఆ యుద్ధంలో. ఆకలికి తట్టుకోలేక చిన్నపిల్లల్ని చంపుకొని తినేటటువంటి పరిస్థితి, భయంకరమైన కరువు తాండవం ఆడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఆ పట్టణం ఉంది. అక్కడ 4 కుష్ఠరోగులు ఉన్నారట. వాళ్ళు అనుకున్నారట, ఒకరినొకరు చూసుకొని మనం చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు ఉండాలి చెప్పండి. ఏ మాట? ఎలాగో చచ్చిపోతున్నాం, పట్టణం అంతా చచ్చిపోతాం, చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు ఉండాలి, మనం ఇట్లా ఎందుకు ఉండాలి అని ఒక ప్రశ్న వేసుకొని మనం గోడ దాటి బయటకు వెళ్ళిపోదాం, గోడ దాటి వెళ్దాం. అక్కడికి వెళ్తే అక్కడైనా చంపేస్తారు. ఇక్కడ ఈ చావడం కంటే బయట మనకేమైనా అవకాశం దొరుకుతుందేమో, దేవుడు మనల్ని కరుణిస్తాడేమో అని. కానీ దేవుడు అప్పుడే ఆ భయంకరమైనటువంటి ఆ దుస్థితిలో దేవుడు తన శుభవర్తమానం చెప్పాడు. రేపు ఈ వేళకు నీ శత్రువులు, చుట్టుముట్టిన శత్రువులు ఉండరు, ఏంటి పట్టణాన్ని దేవుడు కాపాడుతాడని చెప్పేసి. ఆ వార్త వీళ్ళకి తెలియదు. కానీ ఒక నిరీక్షణతోటి మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను ఈ వచనం ఎందుకు చదివానంటే ప్రియులారా, ఆ ప్రశ్న చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి. చాలామంది ఎన్ని సంవత్సరాలైనా కానీ వాళ్ళకి బుద్ధి రాదు.